కావాలని రాజకీయాన్ని అవకాశవాద రాజకీయంగా ఉపయోగించుకున్న 10 సంవత్సరాలు అసలు మహిళల గురించే పట్టించుకొని మా కవితమ్మ కేసీఆర్ కూతురు ఈరోజు ఒకప్పుడు ధర్నా చౌక్లో ధర్నాలు కూడా చేయించుకోలేని గొప్ప నేత బిడ్డ కేసీఆర్ కూతురు ఈరోజు కేసీఆర్ గారు ఆయన కూతుర్ని ఏమి జాగృతి అనే పేరుతోటి అందరినీ ఏం జాగృతి చేసిందో తెలియదు కానీ ఆమె మాత్రం చాలా ఎక్కువ జాగృతి అయిపోయి ఎన్ని రకాల కార్యక్రమాలు చేసిందో మనందరికీ తెలుసు ఈ 10 సంవత్సరాల లోపల. రేవంత్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అయిన తర్వాత కాంగ్రెస్ పార్టీలో నిజమైన ప్రజాస్వామ్యానికి అర్థం వచ్చే విధంగా ఆ రోజు ప్రగతి భవన్ అనే దాన్ని కేవలం వారి పీఠం కోసం కాపాడడం కోసమే ఒక దొంగలాగా తలుపులు మూసుకొని ఎవరిని రానివ్వకుండా అటు ఎమ్మెల్యేలకు కానీ అధికారులకు కానీ అవకాశాలు ఇవ్వలేని రోజు పెద్దవాళ్ళు ఎవరైనా సరే ఆఖరి గద్దర్ లాంటి ఒక సోదరుణ్ణి ఎన్ని రోజులు అవమానపరిచి అక్కడ నిలబెట్టించారో మనం చూసినప్పుడు ఈ కవితమ్మ ఎక్కడుంది నా ప్రశ్న. కాంగ్రెస్ పార్టీలో రేవంత్ రెడ్డిని ప్రశ్నించడానికే ఏమో ఒక పెద్ద ఉద్యమం చేసినట్టుగా ఈవిడ లిక్కర్ రాణి అని పేరు తెచ్చుకొని మనకన్నీ కూడా తెలుసు కదా, చదువు విషయంలో కానీ సమానత్వ విషయంలో కానీ ఆ రోజు సావిత్రిబాయి పూలే ఈ విద్యను అందించడానికి ఆ మహాతల్లి అసలు చదువు అనేదే అంటరాని తల్లిగా వాళ్ళు చదువుకోవడమే కాదు ఏ స్త్రీ కూడా చదవడానికి అవకాశం లేనప్పుడు ఆ మహాతల్లి సావిత్రిదేవి పూలే గారు మనకి ఆ అవకాశాన్ని కల్పించారు. ఆ తర్వాత అంబేద్కర్ గారు ఓటు వేయడానికి కూడా అనర్హులుగా భావించిన స్త్రీలకు ఆ ఓటు హక్కును కల్పించడం పాటు అన్నిట్లో కూడా సమాన అవకాశాలు ఇచ్చి రాజ్యాంగాన్ని రాసిన గొప్ప దేవుడు మాకు. స్త్రీ సమానత్వం గురించి మాట్లాడే వాళ్ళు ఈరోజు ఈ కవిత లాంటి వాళ్ళకు నైతిక హక్కు లేదు, మాట్లాడే అర్హత అంతకన్నా లేదు. కాంగ్రెస్ పార్టీ గురించి విమర్శించడానికి అస్సలు నీ లెవలే సరిపోదు. నీకు మాట్లాడే అర్హత ఎందుకు లేదు అంటున్నాను అంటే ఏ స్త్రీ గురించి నువ్వు మాట్లాడుతున్నావో ఏ ఒక్కరోజన్నా నీ అయ్య క్యాబినెట్లో నువ్వు తప్ప ఎవరికైనా రాజకీయ అవకాశాలు ఇయ్యని రోజు నువ్వు ఎక్కడున్నావమ్మా కవితమ్మ? ఎక్కడున్నావు? ఏ బిజినెస్ లావాదేవీలో ఉన్నావు? సో అప్పుడు కనపడలేదా నీకు? ఇప్పుడు రేవంత్ రెడ్డి పేరును ఆయనకు ఈమె సలహాలు ఇస్తుందట. ఈవిడ సలహాలు తీసుకోవాల్సిన గతి కానీ అవసరం కానీ కాంగ్రెస్ పార్టీలో ఉన్న మా ముఖ్యమంత్రి గారికి, ఇప్పుడు వచ్చిన ప్రజల గురించి అర్థం చేసుకున్న పరిపాలిస్తున్న ముఖ్యమంత్రి గారికి నీ బోడి సలహాలు, నీ దిక్కుమాలిన సలహాలు మాకు అవసరం లేదు. ఇంకా చాలా మాట్లాడింది ఆవిడ, నేను అన్ని అబ్జర్వ్ చేస్తూ ఉన్నాను. అంతేకాకుండా రాజ్యాంగ పరంగా అందరికీ సమాన అవకాశాలు ఉన్నా ఆ రోజు రాజీవ్ గాంధీ గారు నిజంగా కూడా మా పార్టీ అనేది నిజంగా కూడా అందరికీ పేదవారి పార్టీ, బడుగు బలహీన వర్గాలు అంతగే గ్రామాలు అభివృద్ధి చెందితే దేశం అభివృద్ధి చెందుతున్న గాంధీ సిద్ధాంతాలను పెట్టుకున్న మాకు 33% రిజర్వేషన్ ఇచ్చి ఆ రోజు ఎవరైతే అట్టడు స్థాయిలో ఉన్న మహిళల గురించి ఆలోచించి మరి జీవో నంబర్ 3ని పెట్టడం వల్ల ట్రైబల్ ఏరియాస్లో ఉన్న ప్రతి మహిళకు ఆ అవకాశాలు అంటే విద్యా అవకాశాలు, ఉద్యోగ అవకాశాలు అన్నీ కూడా వాళ్ళకి చెందాలి. ఆ తర్వాత అంచెలంచెలుగా ప్రతి శాఖలో కూడా ఇది గనక చేస్తే బడుగు బలహీన వర్గాలు ఉన్న మహిళలకు న్యాయం జరుగుతుంది. ముఖ్యంగా ఈ ఒక్క జీవో వల్ల చాలా వరకు గురుకులాల్లో 70 నుంచి 80% అపాయింట్మెంట్